గురజాల ప్రాజెక్టు తరఫున అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. మాది ఒకటే కోరిక అండి, ఆర్థికపరమైన కోరికలు తీర్చిన తర్వాతే మేము సమ్మెను విరమింపజేస్తాము. ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కానీ మేము సమ్మెను విరమింపజేసేది లేదు. మా కోరికలు మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అబద్ధపు మాటలతో కప్పిపుచ్చుకుంటుందంటే 7,500 నుంచి 11,500 వరకు నేనే పెంచానని ఒక అబద్ధపు మాట, అందరికీ ఇంటి అద్దెలు వేసేసానని చెప్పి ఈ రోజుల్లో పేపర్లో కూడా ఇచ్చారు. వాళ్ళు విజ్ఞప్తి ఒకటి చేశారండి, దాంట్లో అన్ని పచ్చి అబద్ధాలే ఉన్నాయి. మాకు ఇంకా రెంటలు రాలేదు, అలాగే కూరగాయల బిల్లులు కూడా రాలేదండి. మాకు ఇంకా గత 10 నెలల నుంచి కూడా మేమే పెట్టుబడి పెట్టి మేము సెంటర్ని నడిపిస్తున్నాము. మాకు 2 నెలలకోసారి జీతం వేస్తారు. ఆ 2 నెలల జీతంలో మేము 2,000 సెంటర్ అద్దె, రెండు నెలలకి కలిపి 4,000 సెంటర్ అయితే కడుతున్నాము. 2 నెలలకి కలిపి గ్యాస్ సిలిండర్ 1,200 పెట్టి తెస్తున్నాము. అలాగే మా ఇంట్లో ఒక గ్యాస్ సిలిండరు, అక్కడ ఒక గ్యాస్ సిలిండరు, అక్కడ కూరగాయలు, ఇంట్లో కూరగాయలు 11,500తో ఎట్లా పెట్టుబడి పెట్టి మరి ఒక అంగన్వాడీ టీచరు ఆడపిల్ల అని కూడా లేకుండా మరి జగన్ గారు ఇంత మా క్రూరమైన మనసుతో మరి అక్క చెల్లెమ్మ పట్ల ఇలా ప్రవర్తించడం మంచిది కాదండి. మరి మీరు వేసుకునే ఒక సూట్ ఖరీదు లేదండి మా నెల జీతం. మీరు ఇంకొకసారి అక్క చెల్లెమ్మల గురించి ఆలోచించి 22 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మీరు ఒక పక్కన బొత్స సత్యనారాయణ గారు మేము తాళాలు పగలగొట్టవించలేదు అని చెప్తున్నారండి. కానీ సచివాలయం ఉద్యోగులు వచ్చి తాళాలు పగలగొట్టి ఉన్నారు. కానీ ఏ ఒక్క సెంటర్ కూడా ఇప్పటి వరకు తెరవలేదు. ఒక ప్రీ స్కూల్ పిల్లలకి అన్నం పెట్టిన దాఖలు లేవండి. ఒక అంగన్వాడీ వర్కర్ పెట్టుబడి పెట్టినట్టుగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడి పెట్టి మాలాగా పని చేయలేరు సార్. మీరు మమ్మల్ని తీసేసినా పర్వాలేదు, మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఈ 11,500తో మేమైతే ఇలా ఇన్ని రోజులు పెట్టుబడి పెట్టి మేమైతే చేయలేము సార్. మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. మీరు జీవో విడుదల చేసి మమ్మల్ని చాలా ఇబ్బందుల్లో పెడుతున్నారు. మరి సచివాలయం ఉద్యోగస్తులు చేస్తారు ప్రతి పని అంటున్నారు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేస్తుంటుంటే మరి చెత్త ఎత్తమని కూడా చెప్పారు. ఈ రోజున మీరు పెట్టిన ఉద్యోగస్తులు కాబట్టి ఏ పని చెప్పినా చేస్తారనుకోవడం మీ భ్రమండి. గౌరవనీయులైన సీఎం గారికి గురజాల ప్రాజెక్టు నుంచి అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ మేము కోరుకునేదండి, 22 రోజుల నుండి మేము దీక్షలో పాల్గొంటున్నాము. మాకు ఎలాంటి ఫలితాలు మీరేమి ఇవ్వట్లేదు. చర్చలకు 2 సార్లు పిలిచారు సార్ మాకు మా యూనియన్ వాళ్ళని. ఏమీ మాకు విఫలంగానే మాట్లాడారు కానీ మాకేమీ చేయట్లేదు. మా అందరూ కూడా మేము రోడ్డును పడ్డాము. ఎవరికి వాళ్ళ ఆటోలలో బస్సులలో ఛార్జీలు పెట్టుకొని మా సొంత ఖర్చులతో వస్తూ ఉన్నాము. మాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? మా 11,500 కుటుంబము, మా పిల్లల ఖర్చులు, చదువులకి ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్? మీరు ఒక్కసారి ఆలోచించాలి మంచి మనసుతోటి. మీకు మేమందరము ఓట్లేస్తేనే లేదు సార్ మాకు ఈ ప్రభుత్వం వచ్చింది. మా ఎంతో దయచేసి మా కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. ప్రీ స్కూల్ పిల్లలందరూ కూడా ఇళ్లలో ఉండి గొడవలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారు మేడం మా స్కూళ్ళకి? మీరుంటేనే మా పిల్లలు బాగుండేవాళ్ళు, ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళమంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు సార్. మీరు మాత్రం మమ్మల్ని కనుకరించట్లేదు. దయించి మా యందు కనుకరించాలని చెప్పి మా కోరికలు నెరవేర్చాలని చెప్పి విఫలం కాకుండా సఫలమయ్యేటట్టుగా చక్కగా మీరు మాట్లాడతారని, ఏదో కొత్తలో కొత్తగా పెంచుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.